అన్నా నమస్తే అన్న, వంశీ అన్న. ఎట్లున్నా, బాగున్నావా? సూలదన్నా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జాఫర్ భాయ్ అయితే గాయస్ హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోమన్నాడు. హైదరాబాద్ కి వెళ్ళిపోతాం. ఇంకా మాయ లేదు, మంత్రం లేదు. తుత్తు చాలా అంటే చాలా బాధగా ఉంటది. హెవీ అసలు హెవీ అయితే బయలుదేరతాం ఇట్లు. హాయ్ బ్రో, వాట్సాప్. మిస్ యూ సో మచ్ బ్రో. నా సబ్స్క్రైబర్స్ చెప్తారు నువ్వు ఇట్లా చేయడం కరెక్టో రాంగ్ అని చెప్పి. నీ సూలం కొంచెం లైట్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. డమ్ చిక్ డమ్ చిక్ డమ్. నువ్వు దమ్ముంటే నీ యూట్యూబ్ ఛానల్ ఇది పెట్టినా. యాడికి రా, హైదరాబాద్ వస్తా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రెడ్ సల్మాన్. అందరిలో ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ మీ అందరికీ బాగున్నా అనుకున్నా. రంజాన్ నెల మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో రంజాన్ నెల అయిపోయిన తర్వాత ఏంటంటే మనం చిన్న రైడ్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో మనం రైడ్ కి అయితే ఎక్కడికి వెళ్తున్నాం మాకు తెలియదు. సో ఇది ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఒక 4 చీటీస్ అయితే తీసుకుంటాం. ఆ చీటీలో ఒక పేరు అయితే రాస్తాం అనమాట. పేర్లు వచ్చేసి బెంగళూరు, చెన్నై, పాండిచేరి, హైదరాబాద్. ఆ చీటీలో ఏమొస్తుందో అక్కడికైతే వెళ్ళిపోవాలి. సో ఎవరెవరు అంటే నేను ఇక్బాల్ అయితే వెళ్ళబోతున్నాం. సో అది ఎక్కడికి వచ్చినా కూడా ఆ చీటీ వచ్చేసి మన వాళ్ళు తీస్తే మటుకు మీరైతే బ్రో మీరు ముందే చెప్పుకొని తీసేయాలి బ్రో అని చెప్పి అయితే అనుకుంటారు. సో అట్లా ఏం కాకుండా జాఫర్ భాయ్ కూడా అయితే నెల్లూరులో అయితే ఉన్నారు. సో జాఫర్ భాయ్ అయితే వెళ్ళిపోయి మనం అన్న ఈ చీటీ నువ్వు అయితే తీయాలని చెప్పేసి మీరే చూస్తారు కదా లైవ్ లో. సో ప్రెసెంట్ వచ్చేసి మా ఫ్రెండ్ నయీము, ఇక్బాల్, భరత్ అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా ఈ చీటీలు అయితే ఉన్నాయి కదా. చూద్దాం గాయ్స్ ఆ చీటీలు అయితే ఏమో వస్తుందో. సో ఇప్పుడైతే నేను రాస్తాను, మీరు చూస్తానండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో దీంట్లో మాయా లేదు, మంత్రం లేదు, మోసం లేదు గాయ్స్. ఫస్ట్ వచ్చేసి మనం చెన్నై అయితే రాసేసాం. టిఎస్ తెలంగాణ స్టేట్. ఎక్స్క్యూజ్ మీ, చూపించు. ఇంకైతే మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాం. సో మీకైతే చీటీస్ అయితే చూపించలేదు కదా. సో చీటీస్ అయితే చూపించి ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాం. సో నా బైక్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఇక్బాల్ నేనైతే బయలుదేరబోతున్నాం. ఓకే ఇక్బాల్ రెడీయా? పెట్టేసా అద్దాలు, పెట్టేసా. ఒకటి తిన్నా, అన్ని తీస్తున్నాయింది. హెవీ అసలు హెవీ ఐస్. సో గాయ్స్ ఇప్పుడైతే మన దగ్గర 4 చీటీలు అయితే ఉన్నాయి. సో ఏ చీటీ వస్తుందో ఆ చీటీలో అయితే మనం వెళ్ళిపోదాం. స్టేట్స్ అనమాట ఇది. సో ఇక్కడ కంట్రీస్ కాదు, స్టేట్స్. స్టేట్స్ అంటే అదర్ స్టేట్స్ మీకు కూడా తెలుసు. సో ఇంకా మనం జాఫర్ భాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి రైడ్ కి అయితే బయలుదేరతాం ఇట్లు. సో ఏదో ఒకటి చేయాలి. ఇంకా మనం బెంగళూరు, పాండిచేరి, చెన్నై, హైదరాబాద్ ఏమొస్తుందో ఏమో. ఇక్బాల్ ఎక్కడికి వెళ్దాం? నీకు తెలిసి ఏదొస్తే బాగుంటుందని చెప్పు. పాండిచేరి నువ్వు చెప్పురా, నీకేం వస్తుంది? హైదరాబాద్. సో నాకు వచ్చేసి గాయస్ బెంగళూరు అయితే ఇష్టం. గాయస్ బెంగళూరుకి అయితే వెళ్తే బాగుంటది అనిపిస్తుంది. బెంగళూరు ఏం లేదు, బెంగళూరు అఫీషియల్ గా అయితే ఉంటుంది గాయస్, బాగుంటది. అన్ని తిరిగిన చోట్లే కాకపోతే అన్నిట్లో నాకు పాండిచేరి బాగుంటది. మాట్లాడు పాండిచేరి బాగుంటది. మాట్లాడు పాండిచేరికి ఒకసారి వెళ్ళి సరిగ్గా తిరగలేకపోయా. పాండిచేరికి వెళ్తే బాగుంటది. సో ఏదొచ్చినా పర్వాలేదు, 4 ప్లేసెస్ అయితే బాగానే అయితే ఉంటాయి. సో నాకైతే నచ్చింది బెంగళూరు అన్నమాట. సో ఇక్బాల్ అయితే పాండిచేరి అంట. సో దీంట్లో ఏమొస్తుందో అక్కడికైతే వెళ్ళిపోవాలి. రాష్ట్రం కదా మీకు కూడా చూపిస్తున్నాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా జాఫర్ భాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా గోప్రేవి కాడికి వెళ్తే వెళ్ళిపోదాం గాయ్స్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం గోప్రేవికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇక్బాల్ లెట్స్ గో ఇక్బాల్. ఎప్పుడు తిన్నా బుల్లెట్ ఇదే? ట్రై భరత నువ్వు తీసుకో, నేను తీసుకుంటా. సో గాయ్స్ ఇప్పుడైతే మనం బుల్లెట్ అయితే తోలేద్దాం. ఏంద్ర ఇది సూలదన్నా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గాయ్స్ ఇప్పుడైతే మనం బుల్లెట్ లో పంజాబీ ఎగ్జాస్ట్ అయితే తగిలించుకుని అయితే వెళ్తున్నాం. మనకి ఊప్ కావాలంటే ఎట్లాంటి ఎగ్జాస్ట్ అయితే కావాలి. ఇప్పుడైతే చూడండి గాయ్స్, షార్ట్ అయితే బాల్ కొడతాను. సో గాయ్స్ డమ్ చిక్ డమ్ చిక్ డమ్ బుల్లెట్ ఇస్తే మన చేతిలో బుల్లెట్ రామావా. చూస్తారా ఇంకోసారి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి.
గాయ్స్ షార్ట్స్ అయితే చూసారు కదా, ఎట్లుందే? బాగుందా? బాగానే ఉంటది, ఎందుకంటే షార్ట్స్ కాబట్టి బుల్లెట్ కి అదే ఫేమస్. పంజాబీలో అంటే ఆ షార్ట్స్ పాల్గొట్టి ఇంజిన్ పాల్గొట్టేస్తాడు. సో ఇప్పుడైతే ఇంజిన్ అయితే పగలదు, ఎందుకంటే మనకు తెలిసి ఎప్పుడు ఏం కొట్టాలని చెప్పేసి. గాయ్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరైతే అస్సలు అయితే ట్రై చేయకండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా డేంజరస్. వీడియో కోసమే నేనైతే ఇది ట్రై చేశాను. సో బుల్లెట్ తీసుకున్నప్పుడు మినిమం అయితే ఉంటది గన్ షాట్స్. సో ఎట్లుంది కింద అయితే కామెంట్ చేయండి నచ్చితే, సరేనా? మీరైతే అస్సలు ట్రై చేయకండి గాయ్స్. అన్నా జాఫర్ అన్న ఎక్కడా? ఓకే ఓకే, అపోలో ఎదురుకున్నా. ఓకే వస్తున్నా, దీని లోపల ఉన్నానంట అన్న. జరుకో, ఇద్దో నీ శూలం బరతేడా, ఇద్దో నీ శూలం. అన్న బండి కూడా ఇక్కడైతే ఉంది గాయ్స్. సో చూస్తున్నారు కదా, ప్యానెట్ బాక్స్ కూడా అయితే పెట్టేస్తున్నాడు. ఒంటరి విహారీ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. అస్సలాము అలైకుం. వీడియో కాడితే హాయ్ గాయ్స్. లేదన్నా ఏం లే, మొత్తం సెటప్ చూసి ఏమనిపిస్తుంది చెప్పు నీకు? మైపాడు బీచా? నీకు మైపాడు బీచ్ నెల్లూరులో తిరిగేలా కనిపిస్తున్నావు. ఈ సెటప్ అంతా తీసుకొస్తేనా? చీటీలేయా దో, మన దగ్గర అయితే 4 చీటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం 4 స్టేట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లానింగ్ ఏంటంటే ఒకేసారి 4 ప్లేస్కి అయితే వెళ్ళలేం కదా. ఇప్పుడు డిపెండ్ అంతా నీ పైన పెట్టాం. ఎక్బాల్ వచ్చేసి నన్ను వచ్చి అడిగాడు, ఏంద్రా పండగ అయిపోయింది రైడ్కి ఎక్కడికి వెళ్ళలేదు ఏంద్రా అని చెప్పి అడిగాడు. నీకు రైడే కాదు కావాల్సిందని చెప్పేసి 4 చీటీస్ అయితే రాసేసా. నా అన్నీ ఎంత డౌట్ నా నీకా? ఓకే, ఇప్పుడు హైదరాబాదా? రికార్డింగ్లో ఉండి పాండిచేరి. ఒకటి తీనా అంటే అన్ని తీస్తున్నావు ఏందినా? ఒకటి తీనా అన్ని తీస్తున్నావు ఏంది? చెక్ చేస్తున్నా. ఓకే వెళ్ళిపోదాం పా, ఎక్కడికైనా. ఓకే ఓకే, చెన్నై ఇది బెంగళూరు. సో మొత్తం చూసుకున్నావు కదా, మాయా లేదు మంత్రం లేదు, తుత్తు అంతే. ఓకే ఒక చీటీ తీస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళిపోతాం, ఇప్పుడు బయలుదేరేస్తాం. పెట్రోల్ ఏం లేదు, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాం పా వస్తామంటే. కానీ ఇది ఓకే కుల్కురా, కుల్కుల్ చీటీ అది 1 2 3 4 1 2 3 4. పాండిచేరికి అన్నయ్య, నాకు పాండిచేరి అయితే తీయను, ఎందుకంటే పాండిచేరి తీస్తే నేను వస్తా. రా నువ్వు ఏ తీసినా వస్తావు అంటే ఆల్వేస్ వెల్కమ్. కలుపు 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 బాగా కలుపు 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 బాగా కలుపు గాలి బాగా కలుపు కలుపు గాలి బాగా కలుపు. మాయా లేదు మంత్రం లేదు గాయస్, చూస్తున్నారు కదా లైవ్లో అయితే మేము ముందే. సో అన్న ఏం చీటీ తీస్తే అక్కడికైతే వెళ్ళిపోతాం ఇప్పుడు మనం. సో ఓకే కమాన్ గాయస్, ఏం చీటీ తీస్తున్నాడు? ఏం చెప్పరు బాయ్, ఏం దగ్గుంటున్నావా? తీసావా? ఇట్రారా రే, ఇక్కడ కెమెరా ఉండేది, ఇట్రారా. టీఎస్ హైదరాబాద్. ఓకే సో గాయస్ మాయా లేదు మంత్రం లేదు ఏనా నా హైదరాబాద్ వచ్చింది. ముందే అనుకున్నా మీరు హైదరాబాద్ పోవాలని, నా మనసు అదే కోరింది. నా ఏనా హైదరాబాద్ ఏముందినా? పాండిచేరి పాండిచేరి నేను వస్తాను అన్నా. నేను బెంగళూరు అనుకున్నానా? హైదరాబాద్ అనే చెప్పాను. నువ్వు డిసైడ్ చేసిందే. సో జాఫర్ బాయ్ అయితే గాయస్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోమన్నాడు, హైదరాబాద్కి వెళ్ళిపోతాం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోవాలా 1 అవర్ అని చెప్పి. 1 అవర్లో అంటే బయలుదేరాలని, నెల్లూరులో నుంచి నెల్లూరులో ఉండకూడదు మనం 1 అవర్లో. ఓకే అంతే ఎట్టుండే ఒక క్రేజీ అంతే. ఓకే వెళ్ళిపోదాం ఇంకా హైదరాబాద్. సరే పా. ఇక్కడికి వెళ్ళిన ఇష్యూ అనమాట, ఎందుకంటే మన అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఏంటంటే అసలు 1 అవర్లో అనుకున్నాం మనం రైడ్కి వెళ్తామని చెప్పేసి. సో అది ఎక్కడికో తెలీదు. జాఫర్ బాయ్ అయితే డిసైడ్ చేసాడు, హైదరాబాద్ అయితే వచ్చింది. ఇంకా మనం సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి హైవే వరకు అయితే వస్తున్నాడు జాఫర్ బాయ్. అట్లాగే యశ్వంత్ కూడా అయితే వచ్చున్నాడు. సో యశ్వంత్, భరత్, రియాజ్ వీళ్ళందరూ అయితే వస్తున్నాడు. సో ఓకే గాయస్ బయలుదేరేస్తున్నా. బాయ్ మచ్చా, బాయ్ 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 రోజు బాయ్ జీ జాఫర్ బాయ్. ఓకే బాయ్ అన్న, బాయ్ రా. అసలు ఆ యశ్వంత్ కూడా రావాలా, హ్యాండ్ అయితే ఇచ్చేసాడు నాకు. 2 రోజులు వస్తా. ఓకే బాయ్ నయీం, బాయ్ బాయ్. సరే బాయ్ రా. గురుకు వస్తామే. సరే బాయ్ 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 అందరికి బాయ్. ఫోన్ చేస్తా ఉండ ఎత్తండి రో.
ఏం చేసిన ఇష్యూ ఏంద్ర అంతమంది వచ్చేసారు తెలియకుండా ఇక్బాల్. అసలు అంతమంది వస్తాను ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏమో నువ్వు నేను జాఫర్ బాయ్ వస్తే యశ్వంత్ భరత్ ఇంకా ఎవరోటి అనుకున్నా కానీ తెలియకుండా గాయస్ ఒక 10 మెంబర్స్ పైన అయితే వచ్చేసారు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ అయితే నెల్లూరులో ఇట్లా అయితే స్టార్ట్ అయితే అయ్యాం అనమాట. సో ప్రెసెంట్ వచ్చేసి టైం 6:50 అయితే అవుతా ఉంది. యాడికి రా? హైదరాబాద్ వస్తా. సరే సరే నువ్వు హ్యాండ్ ఇచ్చావు నాకు. ఈ రైల్లో వచ్చేసి యశ్వంత్ కూడా ఉండాలా, హ్యాండ్ ఇచ్చేసి హైదరాబాద్ అంట. ఏం మాట్లాడుతున్నారు అది? గురుగోస్వామి ఓ వ్యూవర్స్ పెట్రోల్ పాయింట్ అయితే కొట్టేసుకుంటా ఉంది. పెట్రోల్ అయితే పట్టించేసుకుందాం భారత్ పెట్రోల్ బంక్ లో. ఇంకా మనం బయలుదేరేద్దాం గాయస్. నైట్ వ్లాగ్ ఏం చేద్దాం చెప్పండి. నైట్ లో మీకు ఏం కనిపించదు, నేను మాట్లాడే మాటలు తప్ప. ఇంకెవరు ఫోన్ బాత్ करता है क्या? पेट्रोल ऐसा कलर है పెట్రోల్ అదే ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ అదే ఇంజిన్ ఆయిల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం కలర్ అట్టుంది? వద్దా వచ్చే పెట్రోల్ వచ్చానే వచ్చే. హైదరాబాద్కి వెళ్ళాలన్నా. హైదరాబాద్ ఇట్టు అదే కోరు బాగాలేదా పెట్రోల్ ఇడా? ఓకే థ్యాంక్ యూను. అదే పెట్రోల్ చూసా ఏంది మరి అట్టుందా? ఏందో తేడా ఉంది ఇడా. ఓ గైస్ అన్న మమ్మల్ని కాపాడాడు. ఎందుకంటే మనం లాంగ్ వెళ్తున్నాం కదా. సో అన్న అయితే ఆలోచించి చెప్దాం అనుకున్నాడంట. అడగంగానే అన్నే చెప్పాడు. పెట్రోల్ చూశారు కదా మీరు ఎట్టుందో, అది ఏందో మరి ఘోరంగా ఉంది. అది ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్. అక్కడ చూస్తే అసలు వాతావరణం ఎట్టుందంటే ఆయన చూస్తే ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు. పెట్రోల్ చూస్తే బాగా. ఆ పెట్రోల్ వేయించుకున్నాం అనుకో 1000 ఆగిపోవాల్సి వస్తుంది. ఏడవది ఇంజిన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంత రిస్క్? 1000 ఇంకా ఉన్నాయి పెట్రోల్ బంక్. మన నెల్లూరులో పెట్రోల్ బంక్ ఏమైనా కరుగువా? వచ్చేసాం ఇంకో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం గాయస్. సో ఫుల్ ట్యాంక్ అయితే పెట్టించేసుకోవాలి. ఇది బలి కొలిసి వస్తుంది తెలుసా? ఎక్కడికి వెళ్ళినా లాంగ్ ట్రిప్కి మనం ఇక్కడే పట్టించుకుంటాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసి కాదు తెలియకుండా. ఫుల్ ట్యాంక్ 70 పట్టించాలా? ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. సో లాంగ్ టైం నేపాల్ తర్వాత ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే పెట్టించాం మనం. సో గైస్ ఇప్పుడైతే మనం ఒంగోలు దాటి అయితే వచ్చేసాం. సో శివ బ్రోని అయితే ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్పాను. సో చూసారు కదా శివ బ్రో. హాయ్ బ్రో, వాట్సాప్? మిస్ యూ సో మచ్ బ్రో. ఐ ఆల్సో బ్రో. చాలా డేస్ ఉంది గాయస్ శివ బ్రోని అయితే ఫైనల్లీ మీట్ అయ్యాం. సో మన సబ్స్క్రైబర్స్ ఏమైనా శివ బ్రోని మిస్ అవుతున్నారా? మిస్ అయితే కామెంట్ చేయండి గాయస్. మిస్ అవుతున్నాం అని. ఏం బ్రో ఎట్లున్నావు? ఏంది గుండు కొట్టించావు? గుండు కొట్టిలేదు, హెయిర్ కట్ చేయించా. క్యాబ్ దయా చిన్న కాన్సెప్ట్ చేసాం మనం. ఒక 4 చీటీస్ తీసుకొని దాంట్లో ఒక 4 పేరు రాసాం. బెంగళూరు, చెన్నై. ఏమైనా రైడర్స్ అలా విషయం కదా, తెలుసు కదా అందరికి. కొత్త ఇదొకటే వేయించా. ఇరిపిల్ అప్పుడు అదే నిజంగా చాలా మిస్ అయిపోయాను నేనైతే. మేము కూడా మిస్ అయ్యావా? ఏందో నువ్వు ఒక్కడే మిస్ అయినట్టు. వదిలేసి వెళ్ళిపోయావు. వచ్చేస్తాను నెల్లూరుకి. నేను వస్తానన్నా, నాకు చెప్పలేదు. సరే మనం హైదరాబాద్కి వెళ్ళొచ్చేస్తాం. వెళ్ళొచ్చిన తర్వాత మనం చెన్నైకి వెళ్దాం. ఓకే. ఏం బ్రో నీ ఫ్యాన్సా? ఎవరు మామూలుగా ఉండదు. సో గైస్ ఎట్లా గుర్తుపట్టారు మమ్మల్ని? సో శివ బ్రో బైక్ చూసి అయితే గుర్తుపట్టారంట. శివ బ్రో ఏ ఇష్యూ ఏ. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఏం బ్రో ఫేమస్ అయిపోయాను. రైడర్ సల్మాన్ బోల్తే మందలు మారిపోవాలి, ఇష్యూ మారిపోవాలా. మామూలుగా ఉండదు. పెన్ అయ్యో ఆంటీ నాకు నిజంగానే తెలుగు రాదు. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, రాసి ఇస్తాను. మీరు వస్తారు దీంట్లో. ఇప్పుడు పెట్టాడు లేదు ఇక్కడ ఆన్ చేసా. ఇందాక కూడా రికార్డ్ అయింది. లేదు ఇందాక ఆన్ లో ఉంది కాబట్టి డిస్ప్లే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. అరే ఆంటీ మేరకు నయ్యి ఆతా హై తెలుగు. మేరకు థోడా తెలుగు వస్తుంది. థోడా తెలుగు వస్తుంది నిజంగానే. నువ్వేం కంగారు పడక, మేమేం చేయట్లా. అబ్బాయిని రాబిచ్చుకొని పొద్దున పడుతుంది.
లేదు, ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇందులో మీరు వస్తారు. యూట్యూబ్ ఛానల్ వచ్చేది అంత క్లారిటీగా ఇట్లా రాస్తే నాకేమర్థమైంది అంటే మేము మా స్కూల్లో కాల్కులేటింగ్ రాయమని చెప్పి నేర్పించారు. రాయద్దు నాకు అర్థమైనట్టు రావాలా? ఓకే అండి. ఇంగ్లీష్ లో రాయి. ఇంగ్లీష్ మిమ్మల్ని యూట్యూబ్ లో పెట్టేస్తున్నాడు. పెట్టేని అదండి. కుమార్ అంటే ఫేమస్ లేదా నేను కూడా ఫేమస్ అవుతా. అబ్బా ఆంటీ దో మీరు ఫేమస్ అయిపోయారు అయితే. దో రైడర్ సల్మాన్ మీకు అర్థమైనట్టు రాశాను. దో అంకుల్. థ్యాంక్ యూ. ఓకే ఆంటీ. బాయ్ ఆంటీ. జాతకం చెప్తాను. అన్ని నిజమే చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఏంటి లేదు ఆంటీ, నాకు తెలుగు కొంచెం వచ్చు, నేను నేర్చుకుంటా ఉన్నాను. జరిగేది చెప్తావు, జరగబోయేది చెప్తావు కదా. ఇప్పుడు జరగబోయేది మీకు చెప్పాలా? మీరు అది తీసుకెళ్లి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. కరెక్టే కదా? మీ ఫ్యూచర్ అంటే చెప్పాను నేను. ఓకే బాయ్. అన్నది ఎట్ట కదా. నువ్వు కనిపిస్తావు దీంట్లో, కొంచెం లైట్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తావు, కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. అంటే లైట్ లేదు కదా. అట్లానే కాదు, నువ్వు నల్లగా ఉన్నాను కాదు తమ్ముడు, మళ్ళీ నువ్వు ఇంకోలాగా అనుకుంటావు. జాగ్రత్త, చిన్నగా వెళ్ళండి. సరే బాయ్. గైస్ మనం అటు సైడ్ వెళ్తే హైదరాబాద్ అద్దంగా వస్తుంది. కాకపోతే మనం ఏంటంటే చూస్తున్నాం కదా పైగా హైదరాబాద్ అనే, మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వన్ వే తప్పించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. హైవేలో అయితే తొందరగా అయితే వెళ్ళొచ్చు. సిల్కలూరుపేట ఐడియా ఉంది మీకు ఎవరికైనా? సో అక్కడైతే కట్ అయిపోయాం అనుకోండి, ఇంకా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. లైట్ ఇట్రా ఉంది వెళ్ళిపోయిందా? 2 దోమలు కపుల్స్ అనుకుంటా. ఓ ఆంటీతో భలే కామెడీ గుల్లా, భలే ఆడుకుల్లా అంతో. తెలుగు రాదనే ఆంటీకి మనకి తెలుగు రాదని చెప్పాను నేను. అంటే నాకు తెలుగు రాదు ఆంటీ అని చెప్పేసి హిందీలో మాట్లాడుతా ఉన్నా. అందరితో తెలుగులో మాట్లాడుతున్నా, ఆమెతో హిందీలో మాట్లాడుతా ఉన్నా. తెలుగు రాదన్నాడు, అందరితో తెలుగు మాట్లాడుతా ఉన్నాడు. కుర్రాడు అని చెప్తున్నారు ఆంటీ. బ్రో అసలు చిన్న కామెడీ కాదుగా. మీరుండే మడుగు కడుపుని చచ్చిపోతుంది, అసలు నవ్వి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఫుడ్ తినడానికి అయితే ఆపామన్నమాట. సో తింటున్నాం. సో ఇక్బాల్ కూడా తింటున్నాడు. అందరికి తెలుసు ఇక్బాల్ ఎట్లయితే తింటాడు. చికెన్ రోస్ట్ బిర్యానీ చెప్పుకున్నా తినేసి సో బైక్స్ అయితే అక్కడైతే ఆపున్నాం. చూస్తున్నారు కదా, బైక్స్ ఇక్కడైతే పెట్టేసాం. సో ఎక్కువ సౌండ్ అయితే చేయకూడదు, ఇక్కడ బ్లాగ్ చేస్తా ఉంటే అందరూ ఎట్లా చూస్తున్నారు. సో దానికోసం ఏంటంటే ఇక్కడ తినేసి ఇంకా మనం బయలుదేరేద్దాం గాయస్. సో ఎనర్జీ ఉండాలి కదా తోలడానికి. టేస్ట్ బాగుందా? బాగుంది. ఇంకా నేనైతే తినలేదు. సో టేస్ట్ అయితే బాగుందంట. ఇంకా బకెట్ అయితే ఇచ్చారు గాయస్, చిన్న బకెట్ ఇది, పెద్దది అనుకుంటామో. దీంట్లో పెరుగు అయితే ఉంది గాయస్. ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు రైతే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. ఓకే గాయస్, ఇంకా తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరేద్దాం. ఏక్ బాల్ రెడీయా? తినేసి ఇంకేడ ఆపేదిలే. తినేసిన తర్వాత రెడీ. ఓకే ఇంకేడ ఆపేదిలే, వెళ్ళిపోదాం. తినే ఫస్ట్ తినేసి వద్దంగా తినే ఇంకా శుభాబ్ రోజు అయితే బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరేద్దాం. బాయ్. ఓకే రిటర్న్ లో కలుద్దాం. ఓకే బాయ్. జాగ్రత్త. ఓకే జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. నువ్వు కూడా నైట్ బ్లాగ్ ఏం షూట్ చేస్తానులే అనుకున్నా, చాలా అంటే చాలా షూట్ చేశాను. ఓకే గాయస్, ఇంకా మనం హైదరాబాద్ కి అయితే వెళ్ళి అక్కడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసి హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. సో రూమ్ అయితే తీసుకున్నాం నేను ఇక్బాల్. సో ఇంకా హైదరాబాద్ కి వచ్చేసాం కదా. సో మీ వీడియో చూసారు కదా మొత్తం ఎట్లుందో, మొత్తం నైట్ జర్నీ అయితే చేసాం అనమాట. సో భయంకరంగా అయితే ఉన్నాయి రోడ్స్. మనం ఒక రోడ్కి వెళ్ళబోయి పక్క రోడ్కి అయితే వచ్చేసాం. ఇంకా చెట్ల లోపల నుంచి వచ్చాం మనం. సో ఫుల్ విలేజ్ అనమాట, పల్లెటూరు, పక్క పల్లెటూరు. చాలా భయంకరంగా ఉంది రోడ్డు. సో చూసారు కదా ఎట్లుందో. మనం హైదరాబాద్ అయితే ఉన్నాం గాయస్. సో ఇంకా మీరైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే మటుకు ఎవరితో మీట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ ఏ బ్లాగ్స్ చేయాలి, ఇక్కడ ఎట్లాంటి వీడియోస్ చేయాలి, మొత్తం మీరే అయితే ఐడియా చెప్తే నేనైతే బ్లాగ్స్ అయితే షూట్ చేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేయాల్సి మీరైతే చూడండి. సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేయక ముందు వచ్చేసి ఒక పర్సన్ గురించి అయితే మాట్లాడాలి. సో మీ అందరికీ అయితే తెలుసు, అదే గైస్ వంశీ అన్న. నమస్తే అన్న. వంశీ అన్న ఎట్లున్నా? బాగున్నావా? రైట్ కి అయితే వెళ్ళున్నావు కదా. సో బాగానే ఉంటావు, జోష్ గా అయితే ఉంటావు. చూశాను రైట్ వీడియో కూడా బాగానే ఉంది. సో అక్కడ వరకు అయితే ఓకే. ఒకసారి వెళ్ళి నేను ఫోన్ చేస్తుంటా, వెళ్ళి చూసుకోనా? ఎన్నిసార్లు చేశాను, ఒక్కసారి కూడా నువ్వు రెస్పాన్స్ కావాలా? సరే నువ్వు రైడ్ లో ఉంటావు కదా, ఈవినింగ్ ఏమైనా చేస్తావులే రిటర్న్ కావాలనుకున్నా.
రిటర్న్ కాల్ కూడా చేయట్లా. ఎందుకు తీస్తున్నా అంటే ఇది నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటారు, సబ్స్క్రైబర్స్ తెలియాలి కదా ఎందుకు ఇట్లా సల్మాన్ ఇట్లా మాట్లాడుతాడని చెప్పేసి. ఏం లేదు గైస్, మీకు కూడా తెలియాలి కదా ఏం జరిగిందంటే. అసలు వంశీ అన్నకి నాకు లాస్ట్ టైం నేపాల్ కి అయితే వెళ్ళాను, మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు ఏంటంటే వంశీ అన్నకైతే నేపాల్ రైడ్కి వెళ్తున్నా అని చెప్పి చెప్పలేదన్నమాట. ఇప్పుడు బయలుదేరుతా అంటే అప్పటికప్పుడైతే ఫోన్ చేసి అన్న ఇట్లా బయలుదేరుతున్నా అని చెప్పాను. సో నాదే తప్పు నేనైతే ఒప్పుకున్నాను. వంశీ అన్నతో కూడా మాట్లాడుకున్నాను, వంశీ అన్న కూడా గమ్ముగా అయిపోయాడు. అన్న అయితే చైనా బార్డర్ రైడ్ కి అయితే వెళ్ళున్నాడు, చెప్పకుండా అయితే వెళ్ళాడు గైస్ నాకు. సో నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు. పక్కనే అయితే ఉంటాను నేను. మళ్ళీ యశ్వంత్ తో కలుస్తున్నాడు. ఇది వచ్చేసి నేను నా బ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తా చూడండి. సో ఇది తెలియాలి కదా మీకు. అన్న వంశీ అన్న, ఇది క్లిప్ వచ్చేసి నీకు వాట్సాప్ లో అయితే షేర్ చేస్తా. నువ్వు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లా, నేను వాట్సాప్ లో మెసేజ్ అయితే డబల్ టిక్ పడుతుంది కానీ నువ్వైతే వెళ్ళి చూడట్లేదు. సో ఇది గైస్ అన్నకి నాకు కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది. చాలా మంది అయితే నాకు కామెంట్స్ అయితే ఎక్కువ అయితే వచ్చేస్తున్నాయి, వంశీ అన్నతో రైడ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. గైస్ నాకు తెలిస్తే కదా అన్న చైనా బార్డర్కి వెళ్తా అని చెప్పేసి, నాకు తెలియదు అన్న చైనా బార్డర్కి వెళ్తా అని చెప్పేసి. ఒక్క మాట అన్న చెప్పుంటే నేను నేపాల్ రైడ్ తర్వాత అన్నతోనే వెళ్ళుంటా నేను. వీడియో క్లిప్ అయితే నువ్వు చూసావు కదా, నీకు దమ్ముంటే నీ యూట్యూబ్ ఛానల్ లో ఇది పెట్టిన ఈ క్లిప్ ఇట్లా మాట్లాడుతున్నాను గైస్, ఏమనుకోకండి. నాకు అట్లుందన్నమాట వంశీ అన్న నాకు ఇట్లా చెప్పకుండా వెళ్ళినందుకు. చాలా అంటే చాలా బాధగా ఉంటది, అది ఆ పర్సన్ కి అర్థం అవుద్ది. నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అర్థం అవుద్ది అనమాట. నీకు దమ్ము ఉంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే నువ్వు మళ్ళీ చెప్తున్నా, నువ్వు యూట్యూబ్ లో పెట్టినా ఈ వీడియో క్లిప్ నువ్వు యూట్యూబ్ లో పెట్టు, చూద్దాం. పెట్టిన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తారు నువ్వు ఇట్లా చేయడం కరెక్టో రాంగో అని చెప్పేసి. వంశీ వచ్చిన తర్వాత అయితే మాట్లాడదాం. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. సో ఎండ్ చేస్తూ గైస్, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేపించేసి. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం గైస్.